బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పు. డాక్టర్ ఒక్కడే మంచోడు, బతుకు దినములన్నిటా వెంటాడతాడు. మాస్టర్ ఉన్నాడంటే 10th క్లాస్ వరకు పాఠాలు చెప్తున్నాడు. దారి మందు మన దారి. గమ్మత్తు చెప్పనా, ఇక్కడ ఎవరన్నా టీచర్ ఉందా? ఎల్కేజీ టీచర్ ఉందా? ఎల్కేజీ టీచర్ కానీ పావు కేజీ టీచర్ ఎవరైనా ఉన్నారా? ఏ కేజీకి అమ్మా? 10th క్లాస్కి. గమ్మత్తు చెప్పనా, మీ బతుకు దినములన్నిటా మీరు 10th టీచరు. మీ దగ్గర 10th చదివిన వాళ్ళు కలెక్టర్లు అయిపోతుంటారు. స్తోత్రం చెప్పు గట్టిగా. డాక్టర్ మాత్రం మనల్ని వదలడు. చెక్ చేయించుకుంటున్నప్పుడు పూర్తిగా నయమైపోయానని అనుకోమాక. ఏమన్నా క్యాన్సర్ కి సంబంధించిన ద్రాక్ష గుర్తులన్నీ తీసేసావు కదంటే, ద్రాక్ష గుర్తులు తీసేసా. కివి పండ్లు వచ్చాయి మళ్ళీ పక్కన. ఇది కనుపాలే తోటరా, ఇది డాక్టర్ దగ్గర పక్కన పెట్టండి. మనకి ఏదైనా సమస్య వస్తే ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్తాం, సమస్య నుంచి బయటపడిపోతాం. లెట్ ఇట్ బి. కానీ మన దేవుడు ఎవరో తెలుసు, వాళ్ళు కేవలం దేవుని బిడ్డలు, కేవలం మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన ఆయన చాలు, విడిపించుకోక చాలు. దేవుడు వాళ్ళని విడిపించడమే కాదు, పగలు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తనకారులు దేవుని మీద ఉన్న నమ్మకము, విశ్వాసంతో చిన్న మాట రాసుకున్నారు. 48వ కీర్తన 14వ వాక్యం. దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు. సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. వీళ్ళ ఆత్మీయ కోణం, ఎందుకంటే పాత నిబంధన భక్తులు కదండి, వాళ్ళకున్న ఆలోచన సరళి అంతవరకే ఉంది. ఎంతవరకు? అంటారు, ఈ దేవుడు నమ్మదగిన వాడు, ఎంతవరకు నడిపిస్తాడట? అంతేనా? కేవలం మరణం వరకే నడిపిస్తారా దేవుడు మనల్ని? చివరికి వెళ్ళాక క్లైమాక్స్ చెప్పచ్చు, కానీ ముందే చెప్తుంది. ఆసాపుతో దేవుడు చెప్తారు, నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తాను, నా దృష్టి నీ మీద పెడతాను, అంతము మహిమలో చేర్చుకొని అదిగో జీవ జలపు బొక్కల దగ్గర నేను నిన్ను నడిపిస్తాను. కేవలం మరణం వరకే కాదు, మహిమలో కూడా మనల్ని నడిపించే దేవుడు ఆయన. చప్పలు కొడుతూ దేవుడు స్తుతించండి. ఎందుకంటే ఆయన మహిమాన్వితుడు. అందుకే యేసు ప్రభు చెప్తారు, నేను భూ సంబంధిని కాదు, నేను పర సంబంధిని. కేవలం ఈ లోకంలోనే కాదు మిమ్మల్ని నడిపించేది, మహిమలో కూడా జీవ జలపు పొగ్గల దగ్గరికి మిమ్మల్ని నడిపించి మీకు ఆ నీళ్ళు తాగనిస్తాను. నడిపించేది ఒక్క 4 మాటలు చెప్తాను. సమయం అనుకూలించి పరిశుద్ధాత్ముడు అవకాశం ఇస్తే ఇంకొక మాటను కూడా కొనసాగిస్తాను. తరచుగా వచ్చేవాళ్ళం కాదు కదా, అంచేత కొంచెం సమయం ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా యోగ్యమైన మంచి మనస్సుతో నా దేవుని మాటలు అంగీకరించండి. ఈ వాక్యమే విశ్వాసులైన మీ జీవితాల్లో కార్య సిద్ధిని కలుగు చేయను కాక. ఆమేన్. మొదటి మాట,